ఓకే, మొత్తానికి ఎండలు దంచి కొడుతున్న ఈ సూర్య భగవానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. భగభగమండే ఎండలతో ఒకవైపు, మరోవైపు వడగాల్పుల కారణంగా ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే కనుక మరి మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మరి మార్చి నెల చివరి వారం కల్లా మరి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు రాబోయేటటువంటి 5 రోజులు కూడా ఏదైతే ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందట్టు ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఇక భూపాలపల్లి ఏరియా గురించి మనం మాట్లాడుకుంటే భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియా కావడంతో ఇక్కడ సాధారణంగా మరి వివిధ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2-3 రోజుల నుంచి దాదాపు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే కనుక మరి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లా దాదాపు 9 దాటితే చాలు సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా ప్రజలైతే మరి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అదేవిధంగా కూల్ డ్రింక్స్ వంటి వాటికి, అదేవిధంగా టీ కాఫీ లాంటి వాటికి, అదేవిధంగా ఆయిల్ ఫుడ్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో మాత్రం బయటికి వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా మరి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏప్రిల్ మే నెలలో ఏదైతే మార్చి నెలలోనే పరిస్థితిలా ఉంటే మరి రాబోయేటటువంటి ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఇంకెట్లా ఉంటుందోనని మరి ప్రజలైతే మరి భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఎండల కారణంగా ప్రజలైతే తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.